చెత్తా చెదారాన్ని తీసుకుని వెళ్లే వాహనాలు పడకేశాయి. పట్టించుకోవాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు. 6 నెలలు గడిచినా మరమ్మతులు చేయించకుండా మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డుపై పక్కకు పడేశారు. ఎండకెండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. మరమ్మతులు చేసి చెత్తా చెదారంను తొలగించేందుకు ఉపయోగాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి గురించి పట్టించుకోకపోవడంతో మూలకపడ్డాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పడకేసిన వాహనాలపై స్పెషల్ స్టోరీ. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం పెరిగింది. ఏటేటా కాలనీలు, ఇళ్లు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఇంటింటా చెత్త సేకరణ కోసం ఏడాదిలో 42 కోట్ల రూపాయలు వెచ్చించి 313 స్వచ్ఛ ఆటోలు, 162 ఓనర్ కమ్ డ్రైవర్ల పద్ధతి, 150 కొత్తవి రంగంలోకి దించారు. మరో 50 ఆటోలు పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన నిధులతో కొనుగోలు చేశారు. ఈ వాహనాలతో పాటుగా నగరంలోని ప్రధాన రహదారులను నిరంతరం శుభ్రపరిచేందుకు వాహనాలు సాంకేతిక లోపంతో మూలకు పడ్డాయి. మరమ్మతులు చేయించాల్సిన అధికారులు ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోవడం లేదు. నగరంలోని డివిజన్లలో చెత్త సేకరణ కోసం వినియోగించే వాహనాలకు సాంకేతిక లోపం ఏర్పడితే రిపేరు చేయకుండా మూలకు పడేస్తున్నారు. వాహనాలను రిపేరు చేయకపోవడంతో టైర్లు వేయలేక ఒక రోబో 2 ఏళ్లకు పైగా బాలసముద్రం డంపింగ్ యార్డ్లోని రిపేరు షెడ్లోనే ఉంది. 41 స్వచ్ఛ ఆటోలు వివిధ కారణాలతో మూలుగుతున్నాయి. కొన్ని వాహనాలకు క్లచ్ ప్లేట్లు దెబ్బతిని బ్యాటరీ మార్పు, టైర్లు అరిగిపోయి ఇంజిన్ ఆయిల్ మార్పు, గేరు వైర్లు సరిగా లేక సెల్ఫ్ మోటార్ పనిచేయకపోవడంతో పక్కకు పడేశారు. మరికొన్ని వాహనాలకు బ్రేక్ లైనర్లు అరిగి మైలేజ్ ప్రాబ్లం, సెన్సార్ సరిగా పనిచేయక ఒక్కో వెహికల్ ఒక్కో కారణంతో నెలల తరబడి దిక్కులేనివిగా మారిపోయాయి. మరికొన్ని వాహనాలైతే 2 ఏళ్లకు పైగా రిపేరుకు నోచుకోవడం లేదంటే ఆ వాహనాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, మేయర్, కమిషనర్ కు ఎంత శ్రద్ధ ఉందో స్పష్టమవుతుంది. ఇక స్వీపింగ్ వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత 6 నెలల పాటుగా ప్రధాన రహదారులపై దుమ్ము, ధూళి ఊడ్చేందుకు ఉపయోగించారు. వాటిలో చిన్నపాటి సాంకేతిక లోపంతో స్వీపింగ్ వాహనాలు రిపేరుకు వచ్చాయి. అంతే, ఆ వాహనాలను పక్కకు పడేశారు. కొన్ని వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర, మరికొన్ని డంపింగ్ యార్డ్లో దాదాపుగా మూలకు పడేశారు. రహదారిపై వచ్చిపోయే అధికారులను, ప్రజాప్రతినిధులను అవి ఎక్కిరిస్తున్నాయి. స్వీపింగ్ వాహనాలు తీసుకుని వచ్చి ప్రధాన రహదారులపై ఊడ్చేందుకు ఉపయోగించడం వల్ల రహదారులు క్లీన్ గా ఉండేది. వాహనాలు రిపేరుకు రావడంతో పక్కకు పడేయడం వల్ల అక్కడ తుప్పు పట్టిపోతుండగా ప్రజాధనం దుబారా చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్లో 66 డివిజన్లలో చెత్తకు సంబంధించిన చెత్త బండ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు చిన్న చిన్న రిపేర్ల పేరు మీద అవి కొంచెం రిపేర్ కాగానే మూలకు పడేయడం కూడా అది ప్రజాధనం దుర్వినియోగం ఒకవైపు అవుతుంది. కాబట్టి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజల ఆరోగ్య దృష్ట్యా వాటిని రిపేర్లో తీసుకొచ్చి ఆ చెత్త వాహనాలను అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము నగరపాలక సంస్థకు అధికారులు వాహనాలపై పర్యవేక్షణను గాలికి వదిలేశారు. చిన్నపాటి లోపం ఏర్పడినప్పటికీ మరమ్మతులు చేయకుండా పక్కకు పడేస్తున్నారు. రిపేరు చేయించేందుకు చొరవ చూపకపోవడంతో ఆ వాహనాలు ఎండకెండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. ప్రజాధనం దుబారా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విస్తృతున్నటువంటి మహానగరంలో దాదాపు చెత్త అనేది ఎక్కడక్కడ పేరుకపోయింది. ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు కూడా చెత్తకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానీ వాటికి సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి వాహనాలు ఎక్కడికక్కడ తుప్పుపట్టిపోయి కనబడుతూనే ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు వాటిని బయటికి తీయకపోవడం వల్ల ఈ చెత్తను తీసేటువంటి సమయాలు లెక్క కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకొని ఆ చెత్తకు సంబంధించిన వాహనాలన్నింటి కూడా ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాంకేతిక లోపంతో వాహనాల రిపేరు చేయకుండా మూలకు పడేయడం సరికాదు. రిపేరు చేయించి ప్రజాధనం దుబారా కాకుండా చూడాలని కోరుతున్నారు. మరొక పక్క మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చెత్త ఏరే మన వాహనాలు మూలపడ్డాయి, రిపేరుకు వచ్చి ఉన్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు తొందరగా పాత వాహనాలు రిపేర్ చేసి కొత్త వాహనం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఈ అధికారులపై ఉన్నది. సాంకేతిక లోపం ఏర్పడిన వాహనాలను మరమ్మతు చేయకుండా పక్కకు పడేసిన విషయమై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళితే తామేమీ మాట్లాడమని దాటవేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలపై పర్యవేక్షణ చేసి నిరుపయోగంగా మూలకు పడేసిన వాహనాలను రిపేరు చేసి వినియోగంలోకి తీసుకుని రావాలి. ప్రజాధనం దుబారా కాకుండా చూడాలి.